హన్మకొండ జిల్లా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ముందు కోటిలింగం కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటిలింగం అనే వ్యక్తిని నిన్న అరెస్టు చేస్తారని ఇప్పటి వరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు కోటిలింగం మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో కమిషనరేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోటిలింగం ఆచూకీ చెప్పాలని ఆయన కుటుంబ సభ్యులు మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఒక 5-6 వచ్చారు, నన్ను కార్లో కొట్టిరు, నన్ను పక్కన నెట్టేసారు. మా ఆయనను వేరే కార్లో, మా కారు కూడా ఒక ఆయన వచ్చి వేసుకెళ్ళిండు. ఇవాడికి 3 రోజులు మా ఆయన ఎక్కడ ఉన్నది జాడ పత్త తెలుస్తలేదు. రేపు వస్తాడు మా పొత్తాడు అని అనుకుంటాం, మేము ఎక్కడికి పోయినా తెలుస్తలేదు. వాళ్ళు ఇవ్వాలని కూడా తెలియదు. సిఎస్ మెట్టవాడ పోయినాం, అల్ల కొట్టిరు సార్లు. సుబ్బదారి పోలీస్ స్టేషన్లో పోయినాం, పెట్రోల్ కాసును పోసుకుంటే అల్ల ఇలా కొట్టిరు. ఇప్పుడు ఇక్కడికి పోయినాం, అక్కడ ఇలా కొడుతురు. అస్తంబర్తి పోలీస్ స్టేషన్లో కూడా ఇలా కొడుతురు. ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తెలవాలి, మా ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తెలవాలి. ఆయన ఎక్కడున్నా మాట్లాడిపించేటట్టు మాకు కావాలి. కోట్లింగం అన్నది మాకు కావాలి. కోట్లింగం ఎక్కడున్నాడో మాకు చూపించాలి ఆయనని. మేము అప్పుడు వెళ్తాం, అప్పటిదాకా ఇక్కడి నుంచి వెళ్ళాము. మేము ఇక్కడనే ఉంటాం, 3 రోజుల కంచె మేము ఇక్కడనే ఉంటున్నాం. అయినా సుబ్బదారి పోలీస్ స్టేషన్లో ఎలా కొట్టరు, అస్తంబర్తి పోలీస్ స్టేషన్లో ఎలా కొట్టి సిఎస్ మెట్ట వాళ్ళు అయితే ఇది మట్టవాడ సిసిఎస్ పోలీసు వాళ్ళు ఒక 10 మంది ఇంటికి వచ్చారు. 10 మంది ఇంటికి వచ్చి కోట్లింగం ఎక్కడ పోయినా అంటే ఆయన లేడు, ఇలా సండే చర్చి పోయినా అని మా వాళ్ళు చెప్పారు. చర్చి పోయినా అంటే చర్చి కాడికి పోయి మా బావని కారులో నుంచి మా అక్కని కింద పడేసి మా బావను కారు పట్టుకొని వెళ్ళిపోయారు. మేము నిన్నటి నుంచని ఏది అస్తంబర్తి పోలీస్ స్టేషన్, కేయూస్ పోలీస్ స్టేషన్